దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా ఈ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. క్రీస్తునందు మాకు అతి ప్రియమైనటువంటి సంగమా, మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం. మీరు అనుదిన దేవుని వాగ్దానాన్ని భయభక్తులతోనూ శ్రద్ధతోనూ వింటున్నారని, దేవుని యందలి భయము కలిగి జీవిస్తున్నారని నేను భావిస్తున్నాను. మీకు కలిగిన దైనందిన జీవితంలో దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి మీ ప్రార్థన అవసరతలన్నిటికీ జవాబును అనుగ్రహించి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి కాపాడునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మా కోసం ప్రార్థన చేయండి. మాకు కలుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి నిమిత్తమై సేవలో కానివ్వండి, వ్యక్తిగత సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, దుష్టుడు మమ్మల్ని మా కుటుంబాలని ఎక్కడ ముట్టకుండాను, వాడు కుట్రల నుంచి వాడు పన్నాగాల నుంచి మనమందరం సురక్షితంగాను ప్రభువుకు దగ్గరగాను జీవించడానికి మేము ఎలాగైతే ప్రార్థన చేస్తున్నామో, మీకోసం ప్రార్థన చేస్తున్నటువంటి మా గురించి కూడా మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి నేటి వాక్య ధ్యానాంశంని ఒకసారి మనం చూసినట్లయితే, మీరు క్రీస్తును పోలి ఉన్నవారు. మీకు నా మాట అర్థమైంది అనుకుంటాను. మీరు ఎవరిని పోలి ఉన్నవారు అంటే క్రీస్తును పోలి ఉన్నవారు. ఇదే అంశం. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మనకందరికీ తెలుసు, దేవుడు సృష్టించిన తర్వాత దీన్ని అనుభవించడానికి, దీన్ని ఏలడానికి మనిషి అవసరం అవుతాడు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేసుకొని ఆదాముని నిర్మించాడన్నటువంటి విషయం అందరికీ తెలుసు. నరుని ఆయన స్వరూపములోను ఆయన రూపములో చెక్కి ఉన్నాడు అనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథం చదివిన వారికి, క్రైస్తవ జీవితంలో ముందుకు వెళుతున్న వారికి, యథార్థముగా దేవుని అంగీకరిస్తున్న వాళ్ళకి, అంటే దేవుడు ఇది కూడా యథార్థం అంటే మళ్ళీ దీన్ని తప్పుపడడానికి అవకాశాలు ఉంటాయి. యథార్థం అంటే ఏంటి అని అంటే, కొంతమంది క్రైస్తవులు కూడా ఉంటారు, అంటే ఏదో ఆదివారం మాత్రమే చర్చిలకు వెళ్ళడం, ఏదో ప్రార్థనలు అంటేనే మాత్రమే వచ్చి కూర్చోవడం, కానీ బైబిల్లో ఉన్నటువంటి సారాంశాలని తెలుసుకోకుండా దేవుని మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం లేకుండా ఉండేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. కాబట్టి యథార్థంగానంటే దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, మన జీవితంలో ప్రతి కార్యము కూడా, ప్రతి ఆశీర్వాదము కూడా దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి అని పూర్తిగా దేవుని మీద ఆధారపడినటువంటి విశ్వాసి. కాబట్టి పూర్తిగా దేవుని మీద ఆధారపడిన విశ్వాసికి ఈ విషయం తెలుసు. అంటే అరాకొరగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు కదా ఆలయాలకి, దైవ ప్రార్థనలకి, వాళ్ళకు కూడా ఏదో కొంత బైబిల్కి సంబంధించినటువంటి జ్ఞానం ఉండే ఉంటుంది. దాని గురించి పక్కన పెడదాం. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకందరికీ ఆ విషయం తెలుసు. దేవుడు తన స్వరూపము లెక్కన మనిషిని చేసుకున్నాడు అని. కాబట్టి స్వరూపము లెక్కన చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూలోకం మీద జన్మించినప్పుడు ఆయన మానవ రూపంలోనే జన్మించాడు, మనిషిలానే జన్మించాడు. కానీ దేవుని ఆత్మ చేత ఆయన నింపబడి ఆయన చేసినటువంటి కార్యాలని మనుషులు చేయలేకపోయారు. ఎందుకు అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఆయనకి ఈ భూలోకం మీద సర్వము చేయడానికి, ప్రతిదాన్ని చక్కపరచడానికి, రోగులను స్వస్థపరచడానికి, నలిగిన వారిని ఆ పరిస్థితుల్లో నుండి లేవనెత్తడానికి ఆయనకి అధికారం అనుగ్రహింపబడి ఉంది. అదే రకంగా మనుషుల్ని ఏర్పాటు చేసుకొని, ఇదిగో ఆయన సేవ, ఆయన పరిచర్య చేయడానికి కొంతమందిని ఆయన నిలబెట్టుకున్నప్పుడు, శిష్యులుగా పిలుచుకున్నప్పుడు, వాళ్ళని లోకంలోకి పంపిస్తున్నప్పుడు కూడా అనేక దయ్యముల మీదను, అనేక అనారోగ్య పరిస్థితుల మీదను, అనేక స్థితుల మీదను, ప్రతి ఒక్క బంధకముల మీదను వాళ్ళకి అధికారం అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బాగా గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరానుసారుడుగా భూమి మీద జన్మించినప్పుడు, ఆయన పరిచర్య చేసినప్పుడు, ఆయన ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు కూడా శరీరానికి కలుగు ఆశలు, శరీరానికి కలుగు కోరికలు, శరీరానికి కలుగు దాహం ఏదైతే ఉందో దాన్ని ఎలా చంపగలిగాడో, ఓసారి
మన బైబిల్ గ్రంథంలో నుంచి కనుక చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేకయుండును. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బాగా గమనించండి. క్రీస్తు కూడా ఏం చేశాడంటే శరీరమందు శ్రమపడ్డాడు. అంటే సుఖదుఖముల యందు దుఃఖము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శరీరము వెనక్కి లాగినప్పుడు, శరీరము లోకములోకి మనిషిని ఈడ్చివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన కూడా దాన్ని జయించడానికి ముందుకు అడుగు వేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం బాగా గమనించాలి. మన శరీరము మనల్ని వెనక్కి లాగుతుంది. మనకు భయంకరమైనటువంటి శత్రువు ఏదైనా ఉంది మనలోనే అని అంటే అది మన శరీరం మాత్రమే. దీన్ని బాగా గమనించాలి. ఇంకొక మాట అక్కడ ఏమంటున్నాడంటే, మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. అంటే ఇప్పుడు శరీరాన్ని జయించాలి అంటే నీ మనసు అనే ఒకటి ఉంది, అది నీకు ఆయుధంగా మారాలి. అంటే నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, అందుకని దేవుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాకూడదు. అంటే మనసుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కలిగిన కారణం ఏంటి అంటే, దానిలో పుట్టేటువంటి కోరిక ఏదైతే ఉందో మనిషిని పాపంలోకైనా నెడుతుంది. దానిలో పుట్టేటువంటి ధైర్యం ఏదైతే ఉంటుందో, ఆ మనసులో కలిగేటువంటి నిశ్చయత ఏదైతే ఉంటుందో, లోకములో ఉన్న వాడిని తిరిగి దేవుని దగ్గర కూడా లాగగలుగుతుంది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనసు అనేటువంటి ఒక అవయవము నీ శరీర భాగంలో ఉంది. దానిని నువ్వు కేంద్రీకరించి వాక్యము మీద, దేవుని మీద నిలపగలిగితే, దాని ఆయుధంగా ఎలా మార్చుకోవాలో, నీ శరీరాన్ని ఎలా జయించాలో, ఏదైతే నిన్ను వెనక్కి లాగుతుందో దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా దానిని నువ్వు జయించగలవు అని పేతురు చెప్తున్నాడు. ఈ మాటలు పేతురు చెప్తున్నాడు. వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం గ్రహించగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 2వ వచనంలో, అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో శ్రమపడిన వాడు కాదు. లోకంలో అనేక ఇబ్బందులు వస్తాయి, కానీ శరీరం అనేది ఒకటి ఉంటుంది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ శరీరము ఇహలోక ఆశలు, అంటే అది ఏ రకమైన ఆశ అయినా ఉండొచ్చు. నీకు కారుల్లో తిరగడము, డబ్బు సంపాదించడము, భయంకరమైన బిల్డింగులు కట్టుకోవడము, లగ్జరియస్ లైఫ్ అనుభవించడము, ఇవి తప్పని నేను అన్న, కానీ దేవుని కంటే ఎక్కువ ఇవే నీ మనసులో ఉన్నాయి అనుకుందాం. దేవుని కంటే ఎక్కువ ఇవే నిన్ను డామినేట్ చేస్తున్నాయి అనుకుందాం. 24/7 నీకు డబ్బు మీదే ఆశ, 24/7 నీకు ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనల మీదే ఆశ ఉంది అనుకుందాం. అది ఖచ్చితంగా నిన్ను తొదొక దినాన నాశనం చేస్తుంది. నువ్వు ఈ విషయంలో శ్రమపడి దాన్ని జయించగలగాలి అంటే మనస్సుని నీవు ఆయుధంగా మార్చుకోవాలి. ఒకటి. రెండవది ఏంటి అంటే, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఏదైతే ఉందో, శరీరమందు ఇక శ్రమపడుతూ నెక్స్ట్ ఒక 10 years 20 years బ్రతుకుతాడని అనుకుంటే, ఆ మిగిలిన కాలం ఏదైతే ఉందో ఇక మీదట మనుజాశలను, మానవులకు సంబంధించినటువంటి ఆశలను, కోరికలను అన్నిటిని విడిచిపెట్టి అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. శరీరమందు శ్రమపడినటువంటి నీవు ప్రియ సహోదరి సహోదరుడా, శరీరమందు శ్రమపడి మనస్సుని ఆయుధముగా మార్చుకుని దాన్ని జయించినటువంటి నీవు ఎవరైతే ఉన్నావో, ఇక నీ మిగిలిన కాలము, ఆయుష్కాలం ఏదైతే ఉందో, ఇక నీ శరీర ఆశలను కానివ్వండి, నీ ఆత్మలో, నీ శరీరంలో రేగుతున్నటువంటి ఆలోచనని నెరవేర్చక, వాటికి అనుగుణంగా అడుగులు వేయక, దేవునికి ఇష్టంగానే నడుచుకుని ముందుకు కొనసాగిపోతావని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన మన మనస్సుని నిలుపుకోలేకనే మన ఆశీర్వాదాలను మనం కోల్పోతున్నాం. మన మనస్సుని నిలుపుకోలేకనే దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం. మన మనస్సుని నిలుపుకోలేకనే
దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి కొన్ని గొప్ప బహుమతులను మనం కోల్పోతున్నాం. దేవుడు ఆశీర్వదించి చెయ్యి చాపి నిన్ను ముట్టే సందర్భంలో నీ మనసులో రేగుతున్నటువంటి ఆలోచనలను బట్టి, అనుమానాలను బట్టి నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. నీలో కూడా కొన్ని ఆలోచనలు రేగుతున్నాయి. అది ఏ రకమైన ఆలోచనలో నీకు మాత్రమే తెలుసు, నీ అంతరాత్మకు మాత్రమే తెలుసు, నిన్ను చూస్తున్న దేవునికి తెలుసు. ఈ దినాన నీ మనస్సుని నువ్వు దేవుని వైపు తిప్పి ఆయన వైపు కేంద్రీకరించి దాన్ని ఆయుధంగా మార్చడానికి నువ్వు సిద్ధపడినట్లయితే, నీ మనస్సులో రేగుతున్నటువంటి కోరికలు ఈ లోకంలో నిన్ను కలిపేయాలని, దేవుడి నుంచి నిన్ను దూరం చేయాలని, లేదా నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని ఏ కుట్రలు దురాత్మ పన్ని నీ ద్వారానే జరిగించాలని ప్రయత్నం చేసిన దురాత్మ అంతు తేల్చే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు నీ దేవుడు. నువ్వు అసాధారణమైన వ్యక్తి కానే కాదు. అందుకనే పేతురు అంత ఇంపార్టెంట్గా ఎందుకు రాశాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు కాబట్టి మీరు కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి అని అన్నాడు. మనల్ని అంత తేలిగ్గా దేవుడు చూడడం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. మనం శక్తిహీనులుగా మనకి మనం కనబడవచ్చు, కానీ దేవునికి మనం ఎప్పుడూ బలాఢ్యులుగానే కనిపిస్తాం. పిరికి వాడైనటువంటి గిద్యోని జ్ఞాపకం చేసుకున్నాడు, బలాఢ్యుడా అని పిలిచాడు దేవుడు. ఈ దినాన పిరికితనంలో నీ మనసు కృంగిపోయి, నేనేం చేయలేను, ఇంకా ఈ బతుకు బతికే కంటే చనిపోదాం అనేటువంటి ఆలోచన కూడా నీ మనసులో వస్తుండొచ్చు. లేదా ఎప్పుడు దేవుడైనా కాసేపు లోకాన్ని చూద్దాం, లోకంలో ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు బాగానే ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ. కానీ గుర్తుపెట్టుకో, నీవు ఆడుతున్నటువంటి ప్రతి ఆట, దేవునికి విరుద్ధంగా నువ్వు వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా ఒక దినాన్ని నిన్ను తీర్పులో నిలబెడుతుంది. ఆయన ఎదుట నువ్వు నిర్దోషిగా నిలబడ్డానికి నీ మనసే కారణం అవుతుంది. ఆయన ఎదుట నువ్వు పాపాత్ముడుగా నిలబడ్డానికి కూడా నీ మనసే కారణమవుతుంది. అందుకే పేతురు, మీ మనస్సులని ఆయుధముగా ధరించుకొనుడి. తస్మాత్ జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. ఇది నీకు అనుకూలమైనటువంటి సమయం. నిన్ను లోకంలోకి లాగుతున్నటువంటి అది ఏ మనిషి అయినను పర్వాలేదు, అలవాటైనను పర్వాలేదు, లేదా నీ ఆలోచనను నియంత్రించుకోలేక అవే నిన్ను వెనక్కి లాగుతుండొచ్చు. కానీ నేను చెప్పే మాటను బాగా జ్ఞాపకం చేసుకో. ఈ సమయాన్ని దేవుడు నీకు ఈ వాగ్దానాన్ని అందిస్తున్నాడు, ఈ వాక్యాన్ని అందిస్తున్నాడు. ఇది నువ్వు వింటున్నావు అని అంటే నువ్వు లోకంలో కలిసిపోవడం, లోకంలో నశించిపోవడం, నీ ఆశలను, ఇదిగో నీ కోరికలను నీవు అనుసరించి దేవునికి విరుద్ధంగా అడుగులు వేసి శాపాన్ని కొని తెచ్చుకోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టే మరొక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మరొక్కసారి నిన్ను ఆయన హెచ్చరిస్తున్నాడు. మనం కొద్ది దినాల్లో మంచి వాతావరణంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎన్నో క్రిస్మస్లు వచ్చాయి ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలోకి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఎన్నో ఈస్టర్లు వెళ్ళిపోయినాయి, ఎన్నో న్యూ ఇయర్స్ వెళ్ళిపోయినాయి, ఎన్నో వాచ్ నైట్ సర్వీసెస్ వెళ్ళిపోయాయి. కానీ నెక్స్ట్ ఇయర్ నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నువ్వు దీవింపబడాలి అని అంటే, ఈ ఆఖరి నెలలోనే నీవు గనక సిద్ధపాటు కలిగినట్లయితే, దేవా ప్రారంభం కాబోయే సంవత్సరంలో నా జీవితం సంతోషంగా ఉండాలి, రాబోయే రోజుల్లో నా జీవితం ఆనందంగా ఉండాలి, నేను మనసుని జయించేవాడిగా జీవించాలి, నా జీవితము మారే అనేక మందిని నేను వెలిగించే వ్యక్తిగా మారాలనే ఆశని కలిగి ఉన్నట్లయితే, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన ఆలయముకును ఆయన సన్నిధిలో సరిగ్గా రాక దేవుని దుఃఖపరిచే స్వభావం నువ్వు కలిగి ఉన్నా పర్లేదు నాన్న, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో మార్పులు చేర్పులు అవసరమై ఉంది కాబట్టే నువ్వు యథార్థమైన భక్తి కలిగి ఉన్నావో లేదో నీ దేవుడికి తెలుసు, నీకు తెలుసు. ఓవేళ నువ్వు యథార్థమైన భక్తి కలిగి ఉంటే, దేవుని సంపూర్ణముగా ఎరిగి ఆయన మీద నిశ్చయత కలిగి ముందుకు కొనసాగిపోతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను లేపుతాడు. ఒకవేళ ఆ రకమైనటువంటి మనస్సు నీకు లేక దేవుడనే వాడు లేడు, దేవుడే కార్యం చేయడు అనేటువంటి ఆలోచనలు నీ మధ్యలో మెదులుతున్నట్లయితే జాగ్రత్త. నీ లోకంలో నిన్ను కలిపేయడానికి, నిన్ను భస్మం చేయడానికి ప్రయత్నం చేస్తున్న దురాత్మ సమూహాలు. కాబట్టి ఓపిక కలిగి శరీరాన్ని జయించడానికి,
శరీర కోరికలను జయించడానికి క్రీస్తు ఎలా శ్రమపడ్డాడో మనం కూడా అలానే శ్రమపడదాం. అటువంటి శక్తి, కృపా, బలము దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ దినాన ప్రభానైనా ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడ్డలందరితో నీవు క్షుణ్ణంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఆయా నీవు ఏ రకంగా ఆయా శరీరమందు శ్రమపడి జయించావో, ఇదిగో నీ బిడ్డలుగా మేము కూడా అదే రకంగా శ్రమపడి జయించడానికి ఇదిగో మా మిగిలిన కాలాల్లో ప్రభానైనా ఇదిగో శరీరాన్ని అనుసరించి నడిచే వారంగా కాక నీ కోసం నడవాలని నువ్వు అయ్యానైనా నీ కోసం నడిచే వారంగా మేము ఉంటామని ప్రభానైనా శరీరాన్ని జయించే వాళ్ళు ఆ రకంగా మారుతారని ప్రభా నీ వాక్యం ద్వారా నీవు మాకు తెలియపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఇహలోక సంబంధమైన ఆశల చేత, కోరికల చేత ప్రభానైనా బంధింపబడి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారో ఆ బిడ్డలందరినీ ప్రభానైనా ఈ దినాన ప్రభానైనా నీవు ముట్టి నడిపించి ప్రభానైనా ఇదిగో ఆ బిడ్డలతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఓవేళ శరీరాన్ని ప్రభానైనా అనుసరించి అనారోగ్య పరిస్థితులు తెచ్చుకున్న వారు ప్రభానైనా ఇదిగో దుర్వ్యసనాలకి లోనైపోయి ప్రభానైనా ఇదిగో శరీరాన్ని గాయపరుచుకున్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా సంపూర్ణ స్వస్థతని అనుగ్రహించండి, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దీర్ఘకాలపు వ్యాధుల చేత బాధపడుతుంటున్న వారు ప్రభాన ఏ బిడ్డలు ఉన్నను సరే ప్రభానైనా అది ప్రభాన వాళ్ళకు వచ్చినటువంటి ప్రభాన అనారోగ్య పరిస్థితి ఏదైనా సరే నడి నెత్తి మొదలుకున్న కాలు వరకు సారవంతమైన ఆరోగ్యాన్ని ఇప్పుడే ప్రకటిస్తున్నాం యేసు నామంలో. అయ్యానైనా భయంకరమైనటువంటి కడుపు నొప్పితో ఉన్నవారు ప్రభానైనా, భయంకరమైనటువంటి తలనొప్పితో ఉన్నవారు ప్రభానైనా, నరాల బలహీనతతో ఉన్నవారు ప్రభానైనా, హార్ట్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం ప్రభానైనా ఇదిగో ప్రభానైనా, ఎముకల బలహీనత ప్రభానైనా ఇదిగో కంటి చూపు సమస్యలు ప్రభానైనా ఇదిగో ప్రభానైనా గొంతు సమస్యలు ప్రభానైనా భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులన్నింటినీ ఇప్పుడే ప్రభానైనా లైము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. బీపీ, షుగర్ ప్రభానైనా, రక్తహీనత ప్రభానైనా ఇదిగో ప్రభాన పీసీఓడి ప్రాబ్లమ్స్ ప్రభాన ఏ ఉన్నను ప్రభానైనా శరీరంలో ప్రభాన సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. మరి ఎంతమంది బిడ్డలైతే గర్భఫలాలు లేక బాధపడుతుంటున్నారో ప్రభానైనా ఇదిగో ఆ బిడ్డల గర్భాలను ముట్టమని ప్రార్థిస్తున్నాం. వాటిని మూసినటువంటి దురాత్మలు బయటకు వచ్చునుగా యేసు నామములో. ప్రతి బిడ్డల జీవితంలో ప్రభాన సంతానాన్ని చూచులాగిన వారి కుటుంబాలని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మరి అదే రకంగా ప్రభానైనా ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల జీవితాల కోసం ఏడుస్తున్నారో, వివాహాలు కాలేదని, ఆ బిడ్డలకు ఉద్యోగాలు లేవని ప్రభానైనా, లేకపోతే ప్రభానైనా ఆ బిడ్డల జీవితాలు దారి తప్పిపోయి నడుస్తున్నారని, లేదా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయని ప్రభానైనా బాధపడుతుంటున్నారా ప్రభానైనా. ఏ స్థితిలో ఆ బిడ్డలు కృంగి ఉన్నాను ప్రభానైనా, తల్లిదండ్రులుగా వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను, లేదా బిడ్డల ప్రభానైనా వారి జీవితాల కోసం ప్రార్థిస్తున్నాను. వారికి కావాల్సిన ఆశీర్వాదాలని, వారికి కావాల్సిన దీవెల్ని వారి జీవితంలో వారు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే వాళ్ళకి మంచిదో, నీ చిత్తంలో ఏదైతే నిర్ణయింపబడిందో వాటన్నిటిని బిడ్డలకు అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా విడిపోయినటువంటి భార్యాభర్తల కుటుంబం, అన్నదమ్ముళ్ళ కుటుంబం ప్రభానైనా, తల్లిదండ్రుల బిడ్డలు ఏ స్థితిలో ప్రభాన కుటుంబం విడిపోయినను కట్టమని ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తలు విడిపోయి ఉంటే వారి మనసును మార్చండి. వారి ఇరువురు కూడా ప్రభాన కలుసుకొని నిన్ను ప్రభానైనా నీ యందు భయభక్తులు కలిగి ప్రభానైనా ఇదిగో సంతోషించులాగున ప్రభానైనా బిడ్డల కుటుంబ జీవితాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. మరి అదే రకంగా ప్రభానైనా ఎంతమంది సేవకులు ప్రభానైనా సేవలు ఆటంకాలు కలిగి ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు, బిడ్డలను లేవనెత్తండి. వారి సేవలు ఇంకును ప్రభాన బహుబలము కలిగి ప్రభాన సేవ చేయులాగా నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ సేవా పిలుపు కలిగి ముందుకు రాలేనటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ బిడ్డలందరూ ప్రభాన ఇదిగో నీ కోసం ప్రభానైనా ఇదిగో నిలబడలాగిన బిడ్డల జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానే అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో జ్ఞాపకం చేసుకుని బిడ్డల్ని ప్రభువును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అనుదిన దేవుని వాగ్దానాన్ని అక్కడ నుండి బిడ్డలు వింటుండగా ప్రభానైనా ఆ బిడ్డలకి సంరక్షణ, రక్షణ అనుగ్రహించి కాపాడండి. ఉద్యోగ నిమిత్తం, చదువు నిమిత్తం, విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి నీ సహాయ సహకారాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన ఆ బిడ్డలు రాస్తుంటుండగా ప్రభానైనా, రాయబోతుంటుండగా ప్రభావ జ్ఞానాన్ని అనుగ్రహించి మంచి రిజల్ట్స్ అనుగ్రహించి ఉన్నతమైన స్థాయిలో ఉంచి నడిపించమని, ఈ దిన దీవెలతో బిడ్డలందరినీ నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలను, దీవెలను కుమ్మరిస్తున్నాం. నీ కృపతో, నీ మేలుతో, నీ సమాధానంతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాలను అనుగ్రహించి నడిపించి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.